సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కోడలు పూజ, అయ్యన్న కోడళ్లలో సువర్ణ, దివ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. నర్సీపట్నం గురువారం 9వ వార్డులో నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు సతీమణి కోడలు సువర్ణ విజయ్, దివ్య రాజేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కోడలు పూజ, 9వ వార్డు జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య గణేష్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కూటమి ప్రచారంలో 9వ వార్డు ప్రజలు, మహిళలు అడుగడుగున హారతులు, పూలతో ఘనస్వాగతం పలికారు. నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సతీమణి కోడళ్లు, సీఎం రమేష్ కోడళ్లు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు చేసిన అభివృద్ధిని వార్డులో చెప్పుకుంటూ ధైర్యంగా ప్రచారం కొనసాగిస్తున్నామని అన్నారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయి ఉండి మీరు ఏమి అభివృద్ధి చేశారని వార్డుల్లో చెప్పుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ప్రచారానికి వచ్చిన మాకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి హారతులు ఇవ్వడం, మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రచారంలో మా వెంట మహిళలు, ప్రజలు తిరుగుతున్నారని అన్నారు. ఈ సైకో పాలన పోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారని అన్నారు. అందరికీ నమస్తే అండి. దయచేసి వచ్చే ఎన్నికల్లో అందరూ కొంచెం ఆలోచించి ఓట్ చేసి ఇక్కడ నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారిని, అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ మా మామయ్య సీఎం రమేష్ గారిని గెలిపియాలని కోరుకుంటున్నాము. డెఫినెట్గా కమలం గుర్తుకి ఓటేసి సీఎం రమేష్ గారిని, సైకిల్ గుర్తుకి ఓటేసి అయ్యన్న పాత్రుడు గారిని గెలిపియాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు చేస్తారో తెలీదు. మేము 9th వార్డు తరపుని సీఎం రమేష్ గారికి చెప్తారో, అయ్యన్న పాత్రికి చెప్తారో, మా వార్డుని స్పెషల్ రిక్వెస్ట్ దత్తత తీసుకోమని కోరుతున్నామండి. దత్తత తీసుకొని మా వార్డు డెవలప్ చేయాలని. అంటే మాది విస్తీర్ణంలో 9th వార్డు పెద్దదండి, ఉన్న వాటిమే పోలిస్తే కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతుంది మా వార్డు. కాబట్టి సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి. దాని మీ సహాయ సహకారాలు మీరు పెద్దవాళ్ళు కాబట్టి మేము ఏదో ఒక పిచ్చిక కోరిక అడుగుతున్నాం. మీ పెద్ద అచ్చనా పర్సనల్ గా నాకేమొద్దు, మీ పద్ధతి దేవుళ్ళకి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 9th వార్డు స్టార్ట్ చేయడం జరిగింది. మేము కంటిన్యూ కూడా ఇంచుమించుగా 15 డేస్ నుంచి ప్రతి వార్డు కూడా తిరుగుతూ వస్తున్నాం. మరి ఈరోజు 9th వార్డు, అలాగనే ఈ రాక్షస పరిపాలన పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా వెళ్ళేసరికి స్పందన కనిపిస్తుంది. అలాగే మాకు ఉన్నటువంటి మేనిఫెస్టోలు కూడా విలమరి చెప్పడం జరుగుతుంది. పెన్షన్స్ పెరిగాయని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా స్పందన వచ్చింది. ఏమంటారంటే ప్రతిసారి కూడా ఈ 5 సంవత్సరాలు ఒకేసారి అని కల్పించామమ్మా, తప్పు అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒక స్పందనతో ఈ కార్యక్రమాలన్నీ, ఈ 6 ఏవైతే మేనిఫెస్టోలు ఉన్నాయో అవన్నీ చూసి పెన్షన్ పెంచడం కూడా మనం ఈ 3 నెలల బట్టి నుంచి కూడా 3,000 రూపాయలు ఇచ్చి, అదే పెన్షన్ 4,000 కలిపి 7,000 రూపాయలు రేపు జూలైలో అందుతుందని చెప్పేసరికి పెద్దవాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏవైతే మనం పెట్టామో మేనిఫెస్టోల్లో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరానికి 18,000 వస్తుందని చెప్పడం, అలాగే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వడం, అలాగే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం, అలాగే రైతాంగానికి ప్రతి రైతు బిడ్డ కూడా 20,000 రూపాయలు ఇవ్వడం. అలాగనే ఇవన్నీ మనం చెబుతూ ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరి తప్పనిసరిగా తెలుగుదేశాన్ని మేము గెలిపించుకోవాలమ్మా అని చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రాక్షస పరిపాలనని పారద్రోలాలంటే ఒక కూటమి బయలుదేరింది. జనసేన, అలాగే బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పార్టీలు కూడా ఒక ఎన్డీఏగా తయారయ్యి మరి అటువంటి ఈ ముగ్గురు కూడా కలిసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పారద్రోరాలని చెప్పి కంకణం కట్టుకోవడం జరిగింది. అలాగే ప్రజలు కూడా మా వద్దే ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, వార్డులో తిరిగేటప్పుడు ఏ ప్రజానాయకుడైనా సరే మేము ఈ 5 సంవత్సరాలు చేసాం, మేము ఓటు అడుగుతున్నామని చెప్పి అధికారంగా మనం అడగాలని అవసరం ఉంది. అయ్యన్న పాత్రుడు గారు
లాస్ట్ 5 ఇయర్స్లో ఒక సీసీ రోడ్లు డ్రైనేజ్కే 2 కోట్ల రూపాయలు ఇచ్చారండి. అదేవిధంగా ఇవన్నీ డ్వాక్రా గ్రూప్ పసుపు కుంకుమ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇంచుమించుగా 1.5 కోట్ల కూడా ఇచ్చారు. అలాగనే ఇంచుమించుగా 3 కోట్ల రూపాయలు ఈ వార్డుకి ఇవ్వడం జరిగింది. మేము దర్జాగా వచ్చి ఓటేయండి అమ్మని అడుగుతున్నాం. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం అడగాలండి? ఈ 5 సంవత్సరాలు ఏం చేసామని అడగట్లేదు. నీకు ఏదో పొదుపు అందా, లేదంటే డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ మేము చేసాం. ఎవరండి బటన్ నొక్కడం తప్ప ఇక్కడ డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ ఎక్కడైందండి? అవన్నీ చూస్తుంటే ఓటు అవ్వడానికి హక్కు ఉండాలి. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు కూడా 3.5 కోట్ల వర్కులు ఇచ్చాం కాబట్టి మేము దర్జాగా వచ్చి గుండె మీద చేసుకొని ఓటు వేయమ్మని అడుగుతున్నాము. మీరు ఏ విధంగా అడుగుతారో మీ ఇష్టం. అది నిజంగా చెప్పవలసి ఉంటే ఇక్కడ వర్క్ చేశాం కాబట్టి మేము అడగడం జరుగుతుంది. మీరందరూ కూడా మమ్మల్ని అయ్యన్న పాత్రి గారిని అలాగే సీఎం రమేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.